నమస్తే అండి. సెల్యులర్ మెటబాలిక్ డైట్లో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ తీసుకోం. మనం సాధారణంగా గతంలో కేవలం ఆకుకూరలు కూరగాయలు మాత్రమే వండుకొని తినేవాళ్ళం, సపోర్ట్ ఏముండేది కాదు. రీసెంట్గా దీంట్లోకి కొంజాక్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో పిండి పదార్థాలు ఏమి ఉండవు. ఈ రైస్ని మనము ప్లెయిన్ రైస్గా కానీ, పులిహోరగా కానీ, ఫ్రైడ్ రైస్గా కానీ, జీరా రైస్గా కానీ, ఫ్లేవర్ రైస్గా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్య చక్కగా దీంతోనే చికెన్ బిర్యానీ పెడుతున్నారు. డైట్ సెంటర్లో వచ్చిన వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ రైస్ ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇది కొంజాక్ రైస్ అండి, నార్మల్ బియ్యం కాదు, కొంజాక్ రైస్. వీటిని ఫస్ట్ అసలు వైట్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ బియ్యాన్ని ఫస్ట్ ఒకసారి వాటర్లో కడుగుతున్నామండి. ఈ లోపు నీళ్లు పోసి వేడి చేసుకుంటాం, మరిగించుకోవాలి బాగా. కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాం, నీళ్లు త్వరగా మరుగుతాయి. ఈలోపు ఈ రైస్ని ఒకసారి చక్కగా కడిగేసుకుందాం. మందపాటి పాత్ర పెట్టుకోండి. మేము మీకు కనిపించడానికి వీలుగా ఇలా పెట్టుకున్నాము. మీరు వెడల్పాటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మందపాటిది మీడియంగా రెగ్యులర్గా అన్నం వండుకోవటానికి ఎలా వీలుగా ఉంటుందో దాన్ని పెట్టుకోండి. 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం మనం ఈ మరుగుతూ ఉన్న నీళ్ళలో. నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత వేసాం మనము నెయ్యి. 2 స్పూన్లు వేసాము. కొంచెం నీళ్లు తెర్లుతూ ఉంటాయంటారు కదా, ఎసరు మరుగుతూ ఉండగా అప్పుడు ఈ రైస్ని వేస్తాము. మంటని సిమ్లో పెట్టాము. ఒకే చోట అతుక్కుపోకుండా ఒక్కసారి వేసిన బియ్యాన్ని అటు ఇటు కదుపుతున్నాం. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంది. అంత మరీ ఎక్కువ మంట కాదు, తక్కువ కాదు, మీడియంలో ఉంది. అంటే ఉడికి మీకు ఇంకా తెల్లగా కనిపించటం లేదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనిచ్చేసి ఈ ఎసరు వంచేసుకుంటాం. మామూలు రైస్ వండుకున్నట్టు వీటిని కుక్కర్లో పెట్టి విజిల్స్ వచ్చేలాగా వండకూడదు. ఖచ్చితంగా బయట ఇలా ఎసరు పోసి చూసుకొని 2-3 నిమిషాలు టైం పడుతుంది. మీరు పెట్టే మంటను బట్టి కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటే త్వరగా, తక్కువగా ఉంటే ఇంకొక నిమిషం అటు ఇటుగా. కొంజాక్ రైస్ రెడీ అయిపోయినట్టేను. కొంచెం పలుగ్గా ఉంటే పులిహోరకి, ఫ్రైడ్ రైస్లకి బాగుంటుంది. ప్లెయిన్ రైస్ తినేటప్పుడు ఇంకొక నిమిషం ఉంచుకోవచ్చు. లేదా ఒక 3-4 నిమిషాల లోపు అలా వేడెక్కిన తర్వాత తీసి ఇలా వడకట్టుకోవాలి. వడకట్టిన దాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుని ప్యాన్ గాలి కింద కానీ ఎక్కడన్నా మనం ఫ్రై చేసుకుంటే రైస్ మీకు పొలుగ్గా వస్తుంది. దీన్ని కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేయాలి అంటే ఫ్రైడ్ రైస్ కానీ, పులిహోర కానీ, జీరా రైస్ కానీ, అంటే ఫ్లేవర్డ్ రైస్ కొంచెం మనం బాండీలో వేసి వేయించేవి ఏవైనా సరే కాసేపు ఆరబెట్టుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. రైస్ని కడిగి మరుగుతున్న నీళ్ళలో బాగా మరిగేటప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసాము. తర్వాత రైస్ వేసేసి 4 నిమిషాలు లేదా 3 నిమిషాలు, 3 నిమిషాలే సాధారణంగా సరిపోతుంది, వేసేసి మీరు మూత పెట్టుకోండి.
మూత పెట్టేసేసి 3 నిమిషాల తర్వాత మేము వడకట్టాం కదా, అలా వడకట్టి అందులోనే 5 నిమిషాల సేపు ఉంచండి. అందులో ఉన్న నీరంతా కూడా కిందకు పూర్తిగా దిగాలి. దిగిన తర్వాత ప్లేట్లో వేసేసి ఫ్యాన్ కింద ఆరబెడితే ఈ విధంగా వస్తుంది. ఇది చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా వస్తుంది. ఇది మీరు ప్లెయిన్ రైస్ ఇలాగే కర్రీస్తో పాటు తీసేసుకోవచ్చు.